టీపీటీఎఫ్ నూతన సంవత్సరం 2026 క్యాలెండర్ ఆవిష్కరించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల శాసనసభ్యులు క్యాంప్ ఆఫీస్ లో శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల వైద్యులు సూధ కళ్యాణ్ కుమార్, బిల్డర్ అండ్ సర్వేయర్ వెయ్య గంగయ్యల సౌజన్యంతో రూపొందించిన టీపీటీఎఫ్ జగిత్యాల జిల్లా శాఖ టేబుల్ మరియు వాల్ క్యాలెండర్లను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఉపాధ్యాయ సమస్యల కోసం విద్యారంగ అభివృద్ధి కొరకు చేసి కృషిని అభినందిస్తూ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కొరకు తన వంతుగా కృషి చేస్తానని ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి భోగ రమేష్ మాట్లాడుతూ టీపీటీఎఫ్ జగిత్యాల జిల్లా శాఖ క్యాలెండర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు క్యాలెండర్ రూపొందించిన వైద్యులు డాక్టర్ కళ్యాణ్ కుమార్, బిల్డర్ అండ్ సర్వేయర్ వెయ్య గంగయ్య తదితరులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నూతన సంవత్సరంలోనైనా ఉపాధ్యాయుని విద్యారంగ సమస్యల పరిష్కారం కావాలని, ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని, అన్ని రకాలైన పెండింగ్ బకాయిలను వెంటనే మంజూరు చేస్తూ పీఆర్సీ ప్రకటించాలని, రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క బిల్లులను జాప్యం లేకుండా ఉద్యోగ విరమణ పొందిన నాటికే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని, మధ్యాహ్న భోజన నిర్వహణ పూర్తి బాధ్యతలు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి అప్పగించాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొందరు వెనకాలకి ఇచ్చాను. ఒక నిమిషం మాట్లాడు సార్. వెనకాలకి వెళ్ళాను, వెనకాలకి సార్ ఒక నిమిషం ఓకే సార్. ఈరోజు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా శాఖ క్యాలెండర్లను శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల దంత వైద్యులు నిపుణులు సూధా కళ్యాణ్ కుమార్ గారు మరియు బిల్డర్ సర్వేయర్ వెయ్య గంగయ్య గారుల ఆధ్వర్యంలో టేబుల్ మరియు వాల్ క్యాలెండర్లను రూపొందించి గౌరవ జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారి కరకాలం చేతుల మీదుగా ఆవిష్కరించినటువంటి సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారికి టీపీటీఎఫ్ పక్షాన మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ అనాదిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీటీఎఫ్ యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా గడిచినటువంటి 15-16 సంవత్సరాలుగా విద్యారంగం యొక్క ఉపాధ్యాయుల యొక్క కృషి సమస్యల పరిష్కారం కొరకు తనదైనటువంటి పంతాలో రాజులేనటువంటి పోరాటం చేస్తూనే, ప్రాతినిధ్యాలను చేస్తూనే సమస్యల పరిష్కారం కొరకు తమ వంతుగా ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మీ ద్వారా కూడా మా ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కొరకు మీ ద్వారా కూడా మాకు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటున్నాయి. అదేవిధంగా కొనసాగించాలని చెప్పి మా సంఘ పక్షాన మీకు సహృదయంగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చి మా క్యాలెండర్ యొక్క ఆవిష్కరణకు మీరు టైం ఇచ్చినందుకు జగిత్యాల జిల్లా శాఖ పక్షాన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే రాబోయేటువంటి నూతన విద్యా సంవత్సరం నూతన క్యాలెండర్ ఇయర్ 2026కు సంబంధించి ఎమ్మెల్యే గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. టీపీటీఎఫ్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణకు చేసిన గౌరవ మన ఎమ్మెల్యే గారికి నా యొక్క నమస్కారం. మనం ప్రతి సంవత్సరంలో భాగంగానే కొత్త క్యాలెండర్ను ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే గారి చేత ఆవిష్కరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన టీపీటీఎఫ్ మిత్రులు అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.
ఈరోజు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించిన అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రన్ గారికి, కార్యదర్శి రమేష్ గారికి, రిటైర్డ్ అధ్యాపకులు, రాష్ట్ర నాయకులు పెద్దలు రాజేందర్ గారికి, అదేవిధంగా స్పాన్సర్స్ అయిన మిత్రులు, ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ కళ్యాణ్ గారికి, ఈ క్యాలెండర్ స్పాన్సర్ చేసిన మిత్రులు వసంత కన్స్ట్రక్షన్స్ గంగయ్య గారికి, వివిధ మండలాల నుంచి వచ్చిన అధ్యాపక బృందం, ముఖ్యంగా టీపీటీఎఫ్ సభ్యులకు, రిటైర్డ్ ఎంప్లాయీస్కు, రాష్ట్ర బాధ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. మరొకసారి పేరు పేరున ఈరోజు ఇక్కడికి వచ్చిన టీపీటీఎఫ్ సభ్యులకు, పెన్షనర్స్కు, సీనియర్ నాయకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి అందరూ కూడా వివిధ గ్రామాలలో, కొంతమంది పట్టణాల్లో కడు పేద పిల్లలు ఏ పాఠశాలకైతే వస్తుంటారో ఆ పాఠశాలలోని విద్యార్థులకు మీరు విద్యా బోధన చేసే వారు. మరి విద్యతో పాటు వారికి సంస్కారం, మన భారతీయత, మన సంస్కృతి, పెద్దల పట్ల ఏ రకంగా ఉండాలి, ఇవన్నీ కూడా మీరు చెప్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి ఏదైతే పిల్లలు వింటారో అది తప్పకుండా వాళ్ళ మనసులలో నాటకపోతుంది. కొన్నిసార్లు మనం చెప్పింది అప్పుడే వాళ్ళు వినకపోవచ్చు, కానీ తర్వాత మార్పు అనేది వస్తూ ఉంటుంది. దీనికి ఎంతోమంది ఉదాహరణ. నేను కూడా సర్కార్ బల్ని చదివిన పక్క, మంచి మంచి టీచర్లు, నేను కూడా మధ్యలో ఇప్పుడు సరిగ్గా చదవకపోతే సార్లు మంచిగా చెప్పిన రోజులు ఉన్నాయి. అట్లా అలాంటి అధ్యాపకుల వల్ల అప్పుడే వినకపోయినా తర్వాత అయినా మార్పు అనేది మనం కనబడితే దాంట్లో నేను కూడా ఒక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. అందుకే నేను ఈ సందర్భంలో చాలామంది ఉపాధ్యాయులు, చాలామందిగా దాదాపు అందరూ నాకంటే చిన్న వయసు వాళ్ళు, నా వయసు వాళ్ళు ఉంటే మీరు రిటైర్ అవుతారు. సో ఐఎమ్ నాట్ టూ యంగ్, ఎందుకంటే డాక్టర్ అయినా 30 సంవత్సరాలు ప్రాక్టీస్ అయిపోయింది. సో మీ అందరు కూడా ఈ సందర్భంలో మీ బాధ్యతలు మీకు గుర్తు చేస్తున్నాను అనుకోవద్దు, ఎందుకంటే చిన్నవాళ్ళే కాబట్టి. జస్ట్ మీరు చేసే ఎన్నో మంచి కార్యక్రమాలను అభినందిస్తూ, ఆ పేద పిల్లలు వాళ్ళ ఇళ్ళల్లో సరైన వసతి ఉండదు, తల్లిదండ్రులకు విద్య రాదు కాబట్టి మీరు చెప్పింది మళ్ళీ ఇంట్లో చెప్పుకోలేరు. పెద్ద పెద్ద కాన్వెంట్ స్కూళ్ళల్లో, పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివే వాళ్ళకేమో ఇంట్లో మంచి చదువు వచ్చిన తల్లిదండ్రులు ఉంటారు, లేదా ఆర్థికంగా మంచిగా ఉంటారు కాబట్టి మళ్ళీ ట్యూషన్లు కూడా పెడతారు. ఇక్కడ తల్లి అయినా, తండ్రి అయినా, గురువు అయినా ఏది చెప్పినా కానీ మరి మన ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు అధ్యాపకులే. దాంట్లో మరి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఈరోజు మీ క్యాలెండర్ మీద కూడా జ్యోతిబా పూలే, సావిత్రిబా పూలే ఫొటోస్ కూడా వేయడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే ఇద్దరు కూడా మరి భారతదేశంలో పేద విద్యార్థులకు విద్యను అందించే విషయంలో తపన పడ్డ వారిని మీరు స్మరించుకుంటూ ఈ క్యాలెండర్ పైన కూడా వేసారు. జగిత్యాల పట్టణంలో కూడా నాకు మీరందరూ జగిత్యాల ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ హౌసింగ్ బోర్డు దగ్గర క్యాంప్లో మంచి పార్క్ చేసి ఆ పార్కులో జ్యోతిబా పూలే, సావిత్రిబా పూలే విగ్రహాలు కూడా ఏర్పాటు చేయడం, పార్క్ పేరు కూడా పెట్టడం జరిగింది. మరి వారిని ఆదర్శంగా తీసుకొని మీరు ఏదైతే పేద పిల్లలకు విద్యా బోధన చేస్తున్నారో ఇది నిరంతరం కొనసాగాలని. ఈ సందర్భంలో కొన్ని సమస్యలు మీరు నా దృష్టికి తీసుకొచ్చారు. అది పెన్షనర్ల విషయం కావచ్చు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విషయాలు కావచ్చు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విషయం, ఇవన్నీ కూడా చాలా సంవత్సరాల నుంచి, నేను రాజకీయాలకు రాకముందు నుంచి మొదలైన సమస్యలు. నేను 2014లో వచ్చిన
ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి మీకు తెలుసు. అప్పటి యూపీఏ ప్రభుత్వం మొదలుపెట్టింది, ఎన్డీఏ ప్రభుత్వం అమలు పరిచింది. అంటే అన్నీ కూడా 2004 అప్పటి నుంచే. సో దాంతో పాటుగా కొన్ని డిఏల పెండింగ్ కావచ్చు, పెన్షనర్స్కు వచ్చే బకాయిల విషయంలో మరి 58 నుంచి 61 చేయడానికి ఉద్దేశం వన్ ఆఫ్ ద రీజన్ మీకు తెలుసు. మనం గొప్పగా 43% పిఆర్సీ ఇచ్చినాం. గత ప్రభుత్వం చేసిన మంచి పనులు కూడా చెప్పుకోవాలి, ఎందుకంటే ఆ ప్రభుత్వం కూడా పనిచేసాం. బట్ ఎట్ ద సేమ్ టైం కొంత ప్రభుత్వం పైన భారం ఎక్కువ పడి నిరుద్యోగ యువత ఉన్నా కానీ 57 నుంచి 61 చేసాం. ఇక మళ్ళీ 61 నుంచి 64 చేసుకుంటారైతే పోలేము. అటువంటి సందర్భంలో సరి అయిన సమయానికి పెన్షన్, సరి అయిన సమయానికి జీతాలు ఇస్తూ ఈ ప్రభుత్వం మిగతా బకాయిలు కూడా తప్పకుండా ఒక్కటిగా తీరుస్తుందని చెప్పి కూడా మీ అందరి పక్షాన, ప్రభుత్వ పక్షాన నేను మీకు విన్నవించుకుంటూ, తప్పకుండా మీరు ఇంతకుముందు కొన్ని చెప్పినాయి అసెంబ్లీలో మాట్లాడినాయే అవన్నీ చట్టాలు కావు. ముఖ్యమంత్రి గారు స్వయాన పదే చెప్తూ ఉంటారు. నేను ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన విద్యాశాఖను కూడా నా దగ్గర ఉంచుకున్నా. ఇటు అధ్యాపక బృందం కావచ్చు, పేద విద్యార్థులకు కూడా అన్ని వసతులు కూడా కల్పిస్తానని చెప్పి వారు నిరంతరం చెప్తూ ఉంటారు. తప్పకుండా మీ సమస్యలు వారు పరిష్కరిస్తారని చెప్పి నేను ఆశించడమే కాదు, వారి దృష్టికి ఒక శాసనసభ్యునిగా నేను వారితో కలిసి పనిచేస్తున్నాను కాబట్టి తప్పకుండా మీరు చెప్పిన విషయాలు కూడా వారి దృష్టికి రాతపూర్వకంగా తీసుకెళ్తాను తెలియజేస్తూ మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.